హీరో ఆదిత్య ఓం గురించి చాలా మందికి తెలియదు. పిల్లికి కూడా భిక్షం పెట్టిన హీరోల గురించి ఫ్యాన్స్ తొడలు కొట్టుకుంటారు. మా హీరో తోప్ అంటే మా హీరో తోప్ అంటారు. కానీ సమాజం కోసం వాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టరు. పైగా అభిమానుల శ్రమను పిచ్చిని క్యాష్ చేసుకుంటారు. అందరు హీరోలు కాదు, కొంతమంది హీరోలు మాత్రమే. అయితే ఆదిత్య ఓం మాత్రం తన గురించి ఏనాడు కూడా చెప్పుకోలేదు, చెప్పుకోరు కూడా. ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి 50 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న సమయంలో వచ్చారు ఆయన. మనమేమో బిగ్ బాస్ హౌస్ లో అబద్ధాలు చెప్పే వాళ్ళకి, రొమాన్స్ చేసుకునే వాళ్ళకి, నటించే వాళ్ళకి ఓట్లేసాం. ఎవడో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఓట్లేసాం. అలాగే హౌస్ లో అమ్మాయిలతో ఆడుకునే వాళ్ళకి కూడా ఓట్లేసాం. వీళ్ళు నటిస్తున్నారు అని అనిపించినా కూడా తెలిసి వారికే ఓట్లేసాం. చివరికి వాళ్ళలో ఒకరినే గెలిపించాం. కానీ అదంతా నటన మాత్రమే. కానీ ఆదిత్య ఓం అలా కాదు. తన వయస్సుకు తన రేంజ్కు బిగ్ బాస్ హౌస్ సూట్ కాలేదు. మంచితనం నటించడం అతనికి తెలియదు. అందుకే తొందరగా హౌస్ లో నుంచి బయటకు వచ్చేసారు ఆయన. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ నాగార్జున కంటే కూడా సమాజానికి ఎంతో మేలు చేసే పనులు చేస్తున్నారు ఆయన. కానీ ఎవరికీ తెలియదు. ఆదిత్య ఓం గురించి అతని సినిమాకు పరిచయం చేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి కూడా తెలియదు. అతను హీరోయిన్ కోసం ముంబైకి వెళితే అక్కడ ఆదిత్య ఓం కనిపించాడు. చాలా యాక్టివ్ గా కూడా ఉన్నాడు కుర్రాడు. అప్పటికి 23 ఏళ్ల వయసు. దీంతో నా సినిమాలో నటిస్తావా అంటే చేస్తాను సార్ అన్నాడట. అయితే తన సినిమాల్లో హీరోగా ఛాన్స్ ఇస్తే పెద్దగా తాను ఖర్చు పెట్టి లగ్జరీగా ఉండేంతగా ఖర్చు పెట్టనన్న వైవిఎస్ చౌదరి హైదరాబాద్కు రేపే వచ్చాయమన్నారట. అంతేకాదు ట్రైన్లో స్నానం చేసి బట్టలు మార్చుకుని రమ్మని చెప్పగానే వెంటనే వచ్చేసేటట్టు ఆదిత్య ఓం. ఇంకో విషయం ఏంటంటే ఆదిత్య ఓం అసలు పేరు ఆదిత్య సింగ్. పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్లో. కానీ ముంబై వచ్చి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. థియేటర్ కోర్సులు కూడా చేశారు ఆయన. అలా చెప్పినట్లుగానే వచ్చి లాహిరిలో సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎవరికీ చెప్పుకోలేదట. అతనిది సాధారణ కుటుంబం అనుకున్నారట వైవిఎస్ చౌదరి. సరిగ్గా ఏడాది క్రితం వైవిఎస్ చౌదరికి తెలిసింది. అదేమిటంటే ఆదిత్య ఓం తండ్రి ఓ పేరున్న సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్. అతని తల్లి సమాజ్వాద్ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే. అంతేకాదు అతని సోదరి బాబాయ్తో పాటు బంధువులంతా కూడా బ్యూరోక్రాట్స్. ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు ఎంతో మంది ఉన్నారు. కానీ ఏనాడు కూడా తన తండ్రి ఐఏఎస్ అని, తల్లినాడు ఎమ్మెల్యే అని కూడా ఎవరితో చెప్పుకోలేదు. తనకు పొలిటికల్ గా పలుకుబడి ఉన్నా కూడా కనీసం తన కుటుంబం గొప్పతనం ఇది అని ఏనాడు కూడా డబ్బా కొట్టుకోలేదు. మన దగ్గర హీరోలు ఎలా ఉంటారో తెలిసిందే కదా. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే రకం. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సమాజం గురించి ఆలోచిస్తారు. అలాగే మన తెలుగు కొంతమంది హీరోలు కూడా చేసిన సాయాన్ని చెప్పుకోరు. అదంతా వారి గొప్పతనం. కానీ కొంతమంది మాత్రం చాలా పిసినారుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఆదిత్య ఓం సినిమా రంగంలో పెద్దగా సక్సెస్ కాలేదు. తెలుగులో లాహిరిలో హిట్ అయింది. ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యు లాంటి సినిమాలో చేశారు ఆయన. ఆ తర్వాత హిందీలో కూడా నటించారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. డైరెక్టర్ గాను 60 సినిమాలు చేశారు. కానీ పెద్దగా పేరు రాలేదు. అయినా సరే తన దగ్గర ఉన్న కాసిని డబ్బులను కూడా ఆయన సమాజ సేవకు ఉపయోగిస్తూ ఉంటారు. ఎడ్యులైన్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు ఆయన. సోషల్ వర్క్ లో కూడా ఆయన ముందుంటారు. తన దగ్గర ఉన్న డబ్బులతో పాటు తన చుట్టూ ఉన్న బంధుగణం నుంచే విరాళాలు సేకరిస్తూ ఉంటారు. తెలంగాణలోని చెరుకుపల్లి అనే గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఆయన. అక్కడ మంచినీటి సమస్యలు లేకున్నా కూడా ప్యూర్ వాటర్ దొరకడం లేదు. దీంతో గ్రామం మొత్తానికి సరిపోయేలా పెద్ద ఓఆర్ మెషిన్ వారికి ఇచ్చేశారు. అంతేకాదు వారికి లైబ్రరీ కట్టించారు. ఆ గ్రామంలో డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదువుతున్న గిరిజన యువకులకు ఉచితంగా ల్యాప్టాప్లు కూడా అందించారు ఆయన. ఇక కాస్త గాలొచ్చినా వాన పడ్డా కూడా కరెంటు సమస్యలు వస్తున్నాయని తెలిసిన ఆయన సోలార్ లైట్లను కూడా వారికి అందించారు. ముంబైలో సైతం విద్యా సంస్కరణల మీద ఆయన పోరాటం చేస్తున్నారు. తాను కూడా ఉన్నత చదువులు చదివినా కూడా చెప్పుకోలేదు. తనకు కేర్ ఆఫ్ అడ్రస్, తన కెరీర్, తన గుర్తింపే ఉండాలనుకున్నారు ఆయన. అందుకే తన వెబ్సైట్ బయోలో కూడా నటుడు, నిర్మాత, దర్శకుడు అనే రాసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన మంచి చదువురే కాదు, రచయిత కూడా. మహాభారత ఇతిహాసంలోని కీలక ఘట్టాల ఆధారంగా తనదైన విశ్లేషణతో భరత అనే పుస్తకం కూడా ప్రచురించారు. మానవ హక్కుల విషయంలో కూడా తన వాయిస్ ను వినిపిస్తూ ఉంటారు. ముంబై పాలిటిక్స్ పై కూడా తన వాయిస్ ను వినిపిస్తుంటారు ఆదిత్య ఓం. తనకు తోచినంతగా మానవ హక్కుల సంస్థలకు, అలాగే విద్యా సంస్కరణల కోసం పాటుపడే వారికి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు ఆయన. చాలా సింపుల్ గా బతుకుతారు. తాను బతుకుతూ నలుగురిని బతికించాలనుకుంటారు. ఇక పెళ్లి కాలేదని సమాచారం. కానీ వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా మాట్లాడరు ఆదిత్య ఓం. ప్రస్తుతానికి సినిమాల పరంగా బిజీగా ఏమీ లేరు. తెలుగులో మరోసారి తన కెరీర్ నిర్మించాలనుకుంటున్నారు. అందుకే తన రేంజ్కి తక్కువైనా కూడా బిగ్ బాస్కి వచ్చారు. కాకపోతే 32వ రోజు ఎలిమినేట్ అయ్యారు. చాలా మంచి మనిషి ఆదిత్య ఓం. పెద్దగా డబ్బా కొట్టుకోవడం ఇష్టం ఉండదు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. కాకపోతే సినిమా అంటే పిచ్చి. నిత్యం సినిమాల గురించి ఆలోచిస్తుంటారు. మనం బిగ్ బాస్ లో ఆదిత్య ఓంని ఆదరించలేకపోయాం. పనికిమాలిన పనులు చేసిన వారికి, అసభ్యంగా ప్రవర్తించిన వారిని కూడా అంతలం ఎక్కించాం. మరోసారి అయితే ఆయన బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉండదు, రావద్దు కూడా. కానీ మంచి సినిమాతో వస్తే మాత్రం ఖచ్చితంగా ఆదరిద్దాం.
తాను 100 రూపాయలు సంపాదిస్తే కనీసం 10 రూపాయలైనా తిరిగి సమాజం కోసం ఖర్చు పెడతారు ఆదిత్య ఓం. అందుకే సినిమాల్లో కనిపించకపోయినా, రియల్ హీరోలా సక్సెస్ కాకపోయినా కూడా రియల్ హీరో అని మాత్రం చెప్పొచ్చు. ఆదిత్య ఓం గురించి దర్శకుడు వైవిఎస్ చౌదరి ఎంత మంచి మాటలు చెప్పారో నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే ఆయన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పకుండానే ఆయన అభిమానులు ఆదిత్య ఓంకు ఓటేయమని ముందుకొచ్చారు. అవన్నీ చూసిన తర్వాతే ఆదిత్య ఓం గురించి తెలుసుకోవాలనిపించింది. అదే ఈ వీడియో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.